దోస్తులు మరి ఇంటికి ఆడబిడ్డ వస్తే సిరీస్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మేము ఒక్కరోజు వీడియో పెట్టకుండా కామెంట్స్లలో వీడియో పెట్టండి అని అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ దోస్తులు. ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాం దోస్తులు మేము. మరి ఇక మీకు తెలిసిందే కదా దోస్తులు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లనే మేము ఎంతో కష్టపడి వీడియోలు చేస్తున్నాం కాబట్టి మా కష్టానికి మీరు లైక్ చేసి సపోర్ట్ చేయుర్రి. ఏందత్తమ్మా అలాకు అర్థమయ్యేటట్టు చెప్పు, జరా ఏదో సోది చెప్తాను. నేనేమన్నా ఇప్పుడు లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ చేయుర్రి, షేర్ చేయుర్రి అని చెప్తానా. దోస్తులు షేర్ చేసుడు మర్చిపోకుర్రి. మీరు ఒక్కరే నవ్వుకుంటారా ఏంది? మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయరు, గాళ్ళు కూడా నవ్వుకోవాలి కదా. సరే పండి దోస్తులు, వీడియోలోకి వెళ్దాం. అయ్యో మళ్ళా నా బిడ్డ వెళ్ళిపోతే ఎట్నో అనిపిస్తుంది నాకు. నా బిడ్డ ఇంట్లో ఉన్న రోజులు మంచిగా అనిపిస్తుంది. అయ్యో నా బిడ్డ కన్నా ఫోన్ చేతిగా ఏం చెప్తాను ఏమో అది. హలో బిడ్డ, పైన ఇంటికి మరి ఫోన్ అన్న ఎత్తలేవేందే బిడ్డ నువ్వు? నాకు పానం అంతెట్నా అవుతుంది, నువ్వు ఇంకా ఫోన్ చేయకపోతేవి. నువ్వు ఇంట్లో లేకపోతే ఇల్లంతా పోసిపోతుంది, ఏం దొత్తలేదు కాదే అమ్మా. అమ్మా ఇప్పుడే వచ్చినాయి, వచ్చి 10 నిమిషాలు అవుతుంది. ఇక తలకాయ నొత్తందని అట్లా వండుకున్నా, కోసేపు వండుకుంటా అని. ఇక నీకే ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వే చేసినావు. అబ్బాయి బిడ్డ, సరే సరే. మీ అత్తమ్మ ఏం చేస్తారు మరి? గడా ఊకే పనులు చేసుకుంటా ఉండకు నువ్వు, అర్థమైందా? నేనెందుకు చేస్తానమ్మా, నువ్వు మంచిగా ఉన్నావు, నేనేం చేయగాని. సరే అవును, వదిలేం చేస్తాను మరి? ఏం చేస్తుంది? పండుకున్నది, ఇంకా లేవలే, బయటికి రాలే. వాళ్ళ అమ్మ అత్త అన్నది, మరి అత్తందో. అవునా, సరే సరే అమ్మా, నేను తర్వాత చేస్తా తీయే. తలకాయ అంతా బాగా నొత్తాంది, కొద్దిసేపు పండుకొని లేచినాక చేస్తా. సరే తీ బిడ్డ, పండుకో పండుకో, రెస్ట్ తీసుకో మరి. సరేనే అమ్మ, ఉంటాను. ఏంది దీని అవ్వత్త అన్నది ఇంకా రాకపోయే? ఇదేమో ఏం సప్పుడు ఎత్తలేదు, సరి ఎత్తలేదు. ఎంతసేపు ఆ రూమ్ లో వండుకొని ఎడుతూనే ఉన్నది పొద్దున్న నుంచి. అబ్బో ఇది వస్తుంది కదా, దీని ముందట నవ్వుకుంటుంటే దీనికి రందలేదు పడలేదు అనుకుంటుంది. యాక్టింగ్ చేయాలి. అబ్బో ఇప్పుడు దీని ముందట వచ్చినావా వాళ్ళని? ఇంటికి మనవడో మనవరాలో వస్తుంది అనుకున్నా, గిట్లా అవుతుందేందమ్మా. ఎంత బాధ అనిపిస్తుందో వదిన నాకైతే. నా కొడుకు ఒక్కగానొక కొడుకు, వానికి పిల్లాడైతాడు అనుకున్నా. పాపం నా బిడ్డ ఎంత బాధపడుతుందో అక్క. అది ఎన్ని ఆశలు పెట్టుకున్నది, కోట ఆశలు పెట్టుకున్నది, గిట్లా అయ్యే. ఎక్కడున్నది అక్క నా బిడ్డ? పో అక్క, పో, ఇంట్లో వండుకున్నది. ఒకటే ఏడు పెట్టాను బిడ్డ వచ్చినప్పటి నుంచి. ఇక పోయిందానికి మనం ఏం చేస్తాం చెప్పు? హ్యాబిట్ లేదంట. సరే అక్క, నేను బిడ్డ దగ్గరికి పోయి దానికి నచ్చ చెప్తా. అట్లనే 2 రోజులు 90 తీసుకుపోయి ఉంచుకుంటా. సరే తీ, పోపు. అవ్వ దీని ముందట యాక్టింగ్ చేయలేక చచ్చిన దేవుడా. ఇక 2 రోజులు తీసుకొని పోతుందంట. పోనీ అవ్వ పోనీ. ఆ ఏడుపు కొట్టేది ఇంట్లో ఉంటే దాన్ని ఏడుపు మొహం చూడలేక పోతాను. ఓకే అమ్మ వచ్చినావా అమ్మ? వచ్చిన బిడ్డ, వచ్చిన. అని ఇట్లా ఎన్ని రోజులు వేసుకుంటుంటావు బిడ్డ? అయిందేదో అయిపోయిందని మర్చిపోవాలి కానీ ఎన్ని రోజులు నేర్చుకుంటూ కూర్చుంటావు? చూడే అమ్మ, ఆ దేవుడు సంతోష పెట్టినట్టే పెట్టి మళ్ళా నన్ను ఇంత ఏడ్పించుకుంటాడు. సంతోషాన్ని ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్నాడు. ఇక అయిందేదో అయిపోయింది కానీ మనమే తేరుకోవాలి బిడ్డ. ఇట్లా ఎన్ని రోజులు ఉంటావు చెప్పు? ఏమన్నా తిన్నావా, తినలేదా? ఏం తినబుద్ధి అయితే లేదమ్మా నాకు. గట్లా అంటే ఎట్లా బిడ్డ? అత్తయ్య ఎప్పుడు వచ్చారు మీరు? ఇప్పుడే వచ్చిన బిడ్డ. వచ్చి 10 నిమిషాలు అవుతుంది అంతే. అమ్మతో మాట్లాడినా, సరిత దగ్గరకు వచ్చిన. చూడండి అత్తయ్య, సరిత నిన్న నుంచి ఇలానే ఏడుస్తూ ఉంది, అసలు ఊరుకోవట్లేదు. ఎంత ఊరుకోమని చెప్పినా. సరిత, మీ అమ్మని చూసాకనైనా ఊరుకోవా? ఏడవకు సరిత, అయిపోయింది ఏదో అయిపోయింది. ఇంకా మనకు టైం ఉంది కదా, మనమేం ముసలి వాళ్ళం కాలేదు కదా. ఏదో ఫస్ట్ది ఇలా అయిపోయింది, అలానే బాధపడితే ఎలా చెప్పు? నాకు మాత్రం బాధ లేదా? నేను నచ్చ చెప్తాలే సరితకు. సరే
అట్నే తీసుకొని వెళ్ళండి. అలా అయినా ఊరుకుంటుందేమో. తను కొంచెం స్ట్రెస్గా ఫీల్ అవుతుంది, డిప్రెషన్కు వెళ్ళేలా ఉంది. మీరు దగ్గరుండి చూసుకోండి తనని. సరే అల్లుగారు. అమ్మ శ్వేత ఊరుకో అమ్మాయిగా, ఇలా ఎంతసేపు ఏడుస్తూ కూర్చుంటావు? మరి అక్క నేను నా కూతుర్ని ఇంటికి తీసుకుని వెళ్తా, 2 రోజులు ఉంచుకొని పంపిస్తా. ఇక అది బిడ్డ పోయిన బాధలు ఉన్నది, ఇక్కడ ఏముంటది. ఇప్పుడు గాడికెందుకు తీవదనే, ఇగో ఇప్పుడు ఇక్కడ ఏదో ఒక పని చేస్తా అంటే ఆ పనిలో పడి మర్చిపోతుంది. కానీ నువ్వు ఆడికి తీసుకోపోతే అదే మనసులో పెట్టుకొని ఊరికే బాధపడుకుంటా గిట్లనే ఏడ్చుకుంటా కూర్చుంటది. ఇక్కడనే ఉన్నది. ఇక నేను ఇట్లా ఇంట్లో ఒకదాన్ని ఉంటానా, నాకు కూడా ఏం నొత్తలేదు. నా బిడ్డ కూడా లేకపోయా ఇప్పుడు. అయ్యో అక్క, ఏందక్క ఇప్పుడే కాదక్క తీసుకొని పోతుంది అన్నది, ఇప్పుడే మాట మార్చడం ఏంది? ఇప్పుడు ఏం పని చేస్తే చెప్పు, గంత బాధపడుకుంటాది. ఇప్పటిదంతా పంపిస్తా అనుకున్నా కానీ ఆలోచించుకుంటే అది ఆడ గదే ఆలపన పెట్టుకొని ఇక బాధపడుతూ ఉంటుంది. అదే ఇక్కడైతే అదో పని ఏదో పని చేసుకుంటే మర్చిపోతుంది కదా ఆలోచించి ఏమద్దంటానా, ఇక ఉంచిపో. ఈ బండదానికి ఏం రోగం ముట్టింది, ఇప్పటిదాకా తీసుకోమన్నది కదా, మళ్ళీ ఇప్పుడే గిట్ల మాట్లాడుతుంది. అయినా పిల్ల గంత బాధపడుతుంది కానిపోయిందని. గిడనంట పనులు చేయాలంట దీనికి, దీని రోగం పాడుగాను. గట్ల కాదక్క, ఇప్పుడు ఏం పని చేస్తుంది? పుట్టాడు దుఃఖంతో ఉన్నది అది. గిడ ఏం పని చేస్తుంది చెప్పు? పనంటే ఇక మొత్తం ఇంటి పని ఏమన్నా ఏమంటానా అని అట్లా ఉంటే అటు ఇటు మర్చిపోతుంది కదా. అమ్మ నేను ఇక్కడనే ఉంటానే, నేను అక్కడికి రాను, ఇక్కడనే ఉంటా. అత్తయ్య చెప్పింది కూడా కరెక్టే కదా, ఏదో పని చేసుకుంటేనే మర్చిపోతా కానీ లేకపోతే నా వల్ల కాదమ్మా. అయ్యో బిడ్డ, ఏందో బిడ్డ అట్లా అంటావు? ఇక నేను ఎన్నో ఉంటా తీయమ్మా, నువ్వు పో ఇక. సరే తీ బిడ్డ, మరి ఇక చెప్తే ఇంటలేవైతివి. సరే మరి పోతానక్క, పోతాను అవ్వ, జాగ్రత్త మరి. ఇక నా బిడ్డకు ఫోన్ చేసి చెప్పాలి దాన్ని తన అవ్వగారింటికి పంపించలే అని. హలో బిడ్డ, ఉన్నాయే? ఏం చెప్తాను అవ్వ, తిన్నావా? ఇగో నువ్వు అదన నువ్వు పంపించాలి ఇంటికి, గిన్నె ఉన్నది. అవునా అమ్మ, ఎందుకు పంపించలేదే? పంపిస్తా అన్నావుగా. మొన్ననే 2 రోజులు తీసుకొని ఉంచుకుంటా అని అటే ఉంచుకున్నది మొత్తం పండుగల వరకు. మళ్ళా 2 రోజులు అయితే నువ్వు వస్తావు, అల్లుడు వస్తారు, ఎవరు చూసుకుంటారే? నీకు వచ్చినప్పుడల్లా ఆడుకోకపోతే మళ్ళా మీ వాళ్ళు ఏమనుకుంటారు? గింత దానికే మస్తు ఓవర్ ఎత్తాంది. ఒక్కొక్కరికి 2-3 కాన్పులు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు గిట్లనే ఎత్తారా? ఇక నేనే ఉండమన్నా 2 రోజులు. తిడతాగా వచ్చి అనుకున్నా కానీ మా అన్న ఉంటా అన్నది వాళ్ళ అవ్వతోని. అవునాయమ్మా, అబ్బా మంచి పని చేసినవే అమ్మ. మొత్తము ఎంత యాక్టింగ్ చేస్తాను తెలుసా నీ కోడలు. తెలుసు బిడ్డ, సుత్తానా బిడ్డ అన్నత్తాను. సరే నేను తర్వాత చెప్తా, ఉంటానే బిడ్డ. సరే అమ్మా. జయ, ఏం చేస్తున్నావు జయ? ఏంది నువ్వా? నేను ఇంకా అని అనుకున్నా. నేనే అని ఏం చేస్తానవే? ఆడుకుంటానా చెమ్మ చెక్క షెరడేస్ మొగ్గ అని. అలా అనిపిస్తలేవా? అయ్యో జయ, ఒక్కదాన్నే ఆడుతున్నావా? నేను రావాలా తోడికి? ఇద్దరం కలిసి ఆడదాం చెమ్మ చెక్క అనుకుంటా. మాట్లాడుతావు కానీ ఆడుకోపు, ఆడ బోళ్ళు ఉన్నాయి, విసిరేసుకుంటా ఆడుకో. ఏంది గట్లా అంటాను? మొహం అంతా ఇట్లా పెట్టుకున్నావు ఎందుకే? గంత కోపం దేనుకున్నావే? లేకపోతే ఏంది మరి? నేను నా బిడ్డతోటి ఫోన్ మాట్లాడతానా, నువ్వేమో సాటం వస్తే నిన్ను కొడుకొస్తానేమో అనుకొని ఫోన్ కట్ చేసిన. నా బిడ్డతోటి మాట్లాడనీయకపోతివి. గట్ల కాదే, కోడలికి కడుపు పోయిందంట కదా? పోయింది. ఇక హార్ట్ బీట్ లేదంటే తీసేసారు, కాళ్ళని ఎవరైనా ఓడగొట్టిరా ఏంది? మంచిగా ఉన్నావు కానీ. గట్లా అంటాను ఏంది? మన కొడుకు కాదని, కొడుకు పిల్లలు అంటే ఎంత కారం ఉంటుంది. పాపం బిడ్డ ఎంత బాధపడుతుందో ఏమో. అన్నీ మంచిగా ఉన్నాయి కానీ నువ్వు ఇంటి పట్టున ఉంటావా ఉండవా? ఏమైనా ఊర్ల మీద తిరుగుతాను, ఏమంటే పొలం కాడున్నా ఈడున్నా అని మాట్లాడతాను. అవు నేనేడిపోతానే, ఏమైనా నన్ను అంటాను?
నేను కోడలు అట్లా అయిందని బాధతోటి ఇంటికి వస్తే గిట్లా మాట్లాడతాను ఏంది? నువ్వు గిట్లా మాట్లాడతాను అని నాకు ఇంట్లో ఉండ బుద్ధి కాక బయట తిరుగుతానా. మంచిగా ఉన్నదా ఏ సంబరం? ఇప్పుడు నేనేమన్నా కోడలకైతే ఏం చెప్తావు నువ్వు ఇప్పుడు బాధపడి? అయిందేదా అయ్యింది, మొత్తం మీతో ఉన్నది బాధ, మాకు లేనట్టు చెప్తానుగా. గట్లా అంటాను ఏంది? ఆయన నీతోటి మాట్లాడు దండుగా అని తెలిసి మాట్లాడతానా. నీ మొఖం అంగడి పోతే వచ్చేటోని సక్కగా రాక నన్ను వచ్చుతో గెలికి మళ్ళా గిట్లా మాట్లాడతాను ఏంది? నీకు దండమే తల్లి, పోతాను ఇక నేను మళ్ళా. ఏడికి పోయేది? పో సక్కగా మలుసుకొని వనిపోయి ఇంట్లో. బాగా అలవాటైంది తిరుగుడు. అమ్మ సరిత నువ్వు ఇంటికి పంపించలేదంటే ఎందుకే? అది బాధతోటి ఉన్నది, గిడ ఏం పని చేస్తుందని ఉంచుకున్నావు? మా అత్త ఫోన్ చేసి చెప్పింది. మా అన్నది మీ అత్త, నేనేమన్నా? అది గడు ఉంటే కదా ఆలాపన పెట్టుకుంటది, గిడ అదో పని ఏదో పని చేస్తే మర్చిపోయినట్టు అవుతుందని ఉండమన్నా. దాని మంచికే చెప్పినా. దానికే మీ అత్త నీకు ఫోన్ చేసి చెప్పాలరా? అది ఇప్పుడు ఏం పని చేస్తుంది? దాని బదులు అదే ఉండే. ఆ దేవుడు కానిపించినట్టే ఇచ్చి తీసుకొని పోయిండు, ఎంత సంతోషపడ్డాము. ఇక పోయిందానికి ఇట్లా ఎన్ని రోజులు బాధపడుకుంటూ కూర్చుంటారా ఇంట్లో? ఏమోనే అమ్మ, నువ్వేం మాట్లాడుతున్నావు నాకైతే అసలు అర్థమవుతలే. హాస్పిటల్లో దాన్ని రెస్ట్ తీసుకోమని చెప్పిర్రు, నువ్వు ఇక్కడ పని చేస్తే పోతుంది, ఇది పోతుంది, అది పోతుంది అని మాట్లాడతాను. ఏమో ఇక మీ ఇద్దరి మధ్యలో నేను ఇరకలేను ఇక. వీనికి బాగానే కొట్టుకుంటాను పిల్లం మీద, అవ్వ మీద గింతలన్నా కొట్టుకుంటారు. దానికి ఎప్పుడన్నా నా బిడ్డ నా గురించి ఆలోచిస్తుంది అని నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావారా? పిల్లంకి మొత్తం ఏదో అయినట్టే పడుతుంది కదా. ఓ సరితా ఉన్నానే, ఇక ఎన్ని రోజులు అట్లా ఏడ్చుకుంటా కూర్చుంటావు? జరా వచ్చి ఇక వంట ఇట్లా చేస్తుందా? అత్తమ్మ సరే ఏం కూర వండాలి? అక్క మీద వట్టిచేపలు ఉన్నాయి, తీసి ఓ 2-3 టమాటాలు కోసేసి వట్టిచేపలు టమాటా కూర అనుకో. సరే తీయత్తమ్మ. చూసిండ్రా నుల్లా, దీనికి కొంచెం అన్న బాధ లేదు నాకు ఇట్లా అయిందని, ఇంకా నాకు పని చెప్తాంది. అదే దీని బిడ్డకి ఇట్లయితే ఇప్పుడు ఊరంతా ఆడేటట్టు ఒరుతుండే. నాకనేసరికి కిందనన్న బాధ లేదు, మంచిగా అయింది అనుకుంటానట్టున్నది. దీని దిష్టే తగిలినట్టున్నది అన్న బిడ్డకి. దోస్తులు ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మరి లైక్ చేయండి దోస్తులు. ఓ దోస్తులు, గట్లనే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్లనే నోటిఫికేషన్స్ రావడం కోసం గంట సింబల్ ని నొక్కండి. గట్లనే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోలను షేర్ చేయండి దోస్తులు, వాళ్ళు కూడా నవ్వుకోవాలి కదా. సరే దోస్తులు.